ఛానల్ కార్తిక మండల్ ఫుడ్ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. శ్రీరామనవమికి అయితే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ సొంత ఊరికి అయితే వచ్చాను అనమాట. 3 వీక్స్ నుంచి అయితే ఇల్లు కట్టిస్తుండే చెప్పాను కదా, ఇల్లు కట్టిస్తున్నాను వాటికి సంబంధించినవే. అండ్ ఇలా అయితే పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట టెర్రస్కి. అండ్ ఇదైతే ఎందుకు తాళం వేస్తుందో నేనైతే తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్పాను. ఇంకా ముందుకు వెళ్ళిపోతే అక్కడ అయితే 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఇచ్చడేమో గేట్ ఉంది, మీరు చూడలేదేమో, నేను మళ్ళీ చూపిస్తాను. అక్కడ బఫేలో చూసారు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ మంచి ప్లేసెస్ ఉండే, క్యాప్చర్ చేద్దామంటే అది ఎప్పుడు పొడుస్తుందో తెలియదు కాబట్టి నేనైతే చేయలేకపోయాను. బట్ ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఇంట్లోకి వెళ్ళిపోతే ఇదైతే తాళం వేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇది మాది కాదు, నేనైతే వేరే వాళ్ళకి అమ్మేశాను కాబట్టి వాళ్ళ ఇంట్లో పాము ఉందంటే ఎప్పుడు వచ్చి కాటేస్తుందో నైట్ పూట అని తెలియదు కాబట్టి దీంట్లో మా ఇంట్లోకి వచ్చి అయితే పడుకుంటారు అనమాట. ఇప్పటికైతే నేనైతే 10 times తీసాను గైస్ వాయిస్ ఓవర్. అంటే ఒకటి పోతే ఒకటి పోతుంది, ఒకటి పోతే ఒకటి పోతుంది వాయిస్ ఓవర్ అయితే. అండ్ కుంకుమ అయితే స్ప్రెడ్ అయిందనమాట మొత్తము. అసలు మేము ఈరోజు శ్రీరాముడికి అభిషేకం ఉండే, రేపు శ్రీరామనవమి అనగా ఈరోజు అయితే అభిషేకం చేసినాం. ఆడికెళ్ళి కుంకుమ పూజ మొత్తం చేసేసరికి ఇలా మొత్తం అసలు టైర్డ్ అయిపోయి ఉండే, ఇలా మొత్తం స్ప్రెడ్ అయి ఉండే ఇంకా. సో ఇదైతే వేరే రూమ్ అనమాట, ఇదైతే దేవుడి రూము. మేమైతే ఇప్పుడే వచ్చాము కదా పూజల్లో నుంచి, అందుకని అయితే లగేజ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకున్నాము. అంటే దేవుడిని కూడా ఒక కాడ పెట్టాము, ఆర్గనైజ్ చేసాము. బట్ ఒక్కటేసారి రాగానే ఏడబెట్టాలో తెలియక ఒక చిన్న సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాము. మళ్ళీ మీకు దేవుడు లేడు, దేవుడు రూమ్ అని చెప్తున్నారు అని అనుకోకు. ఇలా వచ్చేస్తే ఇదైతే డైనింగ్ ఏరియా అనమాట. అండ్ ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇది కిచెన్. అండ్ ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదైతే బయట ఇందాక చూపించాను కదా, ఇలా మళ్ళీ యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా వస్తే ఇదైతే కిచెన్ అనమాట. ఎందుకు అని అంటే ఇంకా ఏం పెట్టలేదు, పెట్టాలి ఇల్లు కట్టిస్తున్నారు అని చెప్పాను కదా. స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ చూపిస్తాను పదండి. దీంట్లోనే పెట్టారనమాట ఇల్లు కట్టించేటప్పుడు అన్ని సామాన్లు, గ్యాస్ స్టవ్ సామాన్లు, గిన్నెలు అవన్నీ అయితే దీంట్లోనే పెట్టేస్తారు అనమాట. మొత్తం A to Z ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ దీంట్లోనే పెట్టేస్తారు. ఒక మంచం ఎక్సెప్ట్ మంచాలు, చైర్స్ అవి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఈ డోర్ తీయగానే ఇవే అంటే మొత్తం ఎక్కడికక్కడికి తీసేస్తారనమాట. అంటే ఆ సైడు ఇప్పుడైతే చెప్తున్నారు కాబట్టి తీసేస్తారనమాట. ఇంకా మళ్ళీ ఇదే రూమ్కి వచ్చేసాము. వాళ్ళు ఇంకా ఇదైతే సున్నం వేయించుకున్నారంట. గైస్ నాదైతే స్మాల్ రిక్వెస్ట్, ఎందుకనంటే మనమైతే 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాము. 821 ఇప్పటికైతే నేనైతే కనీసం 100 times అయినా తీసి ఉండొచ్చు. ఒకటి పోతే ఒక చిన్న మిస్టేక్స్ పోతున్నాయి. సో ఇంత గట్టిగా గొంతు పైన మాట్లాడుతున్నాను కాబట్టి ప్లీజ్ గైస్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఎందుకంటే మనం 1Kకి అయితే దగ్గరలో ఉన్నామంట. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 1Kకి దగ్గరలో ఉన్నాము. అండ్ లైక్ అండ్ షేర్. బాయ్.